హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మొహరము 9th డే అండి. 9వ తరగతి అనమాట మేము చేసేది. మొన్న 7th డే పెట్టాను కదా, అది ఓన్లీ మేము చేసామన్నమాట. ఇందులో కూడా మేము చేస్తాము, కాకపోతే ఇందులో వాళ్ళు మా తాయమ్మి మా ఆప వాళ్ళందరూ యాడ్ అవుతారు, మా పుప్పమ్మ వాళ్ళందరూ అనమాట. ఇందులో స్పెషల్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లలకి కొంగు పడతారండి, మట్కీలు అవన్నీ ఉంటే నేను అవన్నీ చూపిస్తాను. వీళ్ళు ఎవరంటే మా తాయమ్మి మా ఆప వాళ్ళు అనమాట. మా షాయిను మా తాయమ్మి మా ఆప వాళ్ళందరూ అంటే అందరూ మన వాళ్ళే. మా సుజాత్ నగర్లో అంటే ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ అంటే మా దాది ఉన్నప్పటి నుంచి ఇక్కడే సుజాత్ నగర్లో పీరీలు చేయటం మా అందరికీ అలవాటు. సో అందరూ కూడా ఈ ఫెస్టివల్కి కూడా సేమ్ అన్ని ఫెస్టివల్స్ ఎట్లా చేసుకుంటామో ఇది కూడా వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. దానికి ఏంటంటే నాన్ వెజ్ తినరు కదా, తోటకూర, బంగాళదుంప పచ్చిపులుసు, కిచిడి అనమాట. ఇదేమో షర్గత్లోకి చేసేది. బెల్లం అంటే మెదిపి ముందే అక్కడ పెడుతున్నారండి. పెడితే ఏంటంటే నాంతది కదా బెల్లము, మనం అందులో బెల్లం వాటర్ పోసినప్పుడు అది అందులో మొత్తం నానిపోయి మంచిగా ఉంటుందని చెప్పి ఒక 4 hours ముందే నానబెట్టాలన్నమాట. మా తాయమ్మిని అడుగుతున్నాను, మా తాయమ్మి మొత్తం చెప్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అనేది కూడా పద్ధతి మొత్తం క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ నేను మీకు కూడా అంటే మా పద్ధతుల్లో మా సుజాత్ నగర్లో ఎలా చేస్తారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందామని నేను మీకైతే చూపిస్తున్నాను. వచ్చేయండి. అయితే ఇవన్నీ కిచడీలోకండి. ఇప్పుడు ఇది ఉంది కదా మైసూర్ పప్పు, రైస్ ఇవన్నీ కలిపి కిచడీలోనికి. ఇదిగోండి మా పుప్పమ్మ వచ్చారు, హసీనా పుప్పమ్మ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు కూడా షూట్ చేస్తాను. ఈసారి కుదరలేదండి మొత్తం షూట్ చేయడానికి, అందుకని చెప్పి నేను 2 days ఉన్నాను, 3 days ఉన్నాను. ఒకరోజు బయటకు వెళ్ళాను. నెక్స్ట్ డే 7th, ఒకరోజు 9th అనమాట. నాకు షూట్ చేయడం కుదరలేదు. వాళ్ళ ఇల్లు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. మా ఇంకొక పుప్పమ్మ వాళ్ళు అనమాట. వాళ్ళు ఇక్కడ వంటకి ప్రిపరేషన్ జరుగుతుందండి. ఏంటంటే సాయంత్రం అంటే ఈవినింగ్కి తీసుకువెళ్ళటానికి చెప్పాను కదా, తోటకూర వండుతారు, కిచిడి వండుతాం, పచ్చిపులుసు, ఇంకోటి ఏంటంటే బంగాళదుంప కిచిడిలోనికి అనమాట. ఇవన్నీ వండుతాము. వీటితో పాటు అసలు స్పెషల్ ఏంటంటే షర్గత్ అండి, మట్కీలు, పాల మట్కీలు అట్లాంటివి అంటారనమాట. ఇవి ఓన్లీ బెల్లంతో ఇస్తున్నారు ఇప్పుడు, పాల మట్కీలు కావు. పాల మట్కీలు మా దాది అంటే మా మావయ్య వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళండి, అందుకని అలా అన్నాను. మా దాది అవుతారనమాట. వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పీరీలు వస్తాయండి ఇంటి ముందుకని చెప్పాను కదా, ఆ టైంలో ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికక్కడ బిజీగా సిటీ లైఫ్స్లో ఉన్నారు కదండి. ఏదో ఫెస్టివల్ 2 days ఉందని వస్తున్నారు, కుదరట్లేదు. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా కుదురుతుందని అనుకుంటున్నాను పాల మట్కీలు ఇవ్వటానికి. ఇక్కడ వీళ్ళందరూ వచ్చారండి. అంటే ఈవినింగే కదా ఇక్కడ కిచిడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి మా పుప్ప ఏదో సంథింగ్ ఏదో లెక్కలు చూసుకుంటున్నారండో గట్టిగానే, నార్మల్గా అన్నానండి. అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు, అవన్నీ చెక్ చేసుకుంటున్నారు అనుకుంటా. మా పుప్పమ్మ అనమాట. ఇది నేను లెందీ వీడియో అయిపోతుందండి, అందుకని నేను 2 videosగా 2 parts కట్ చేశాను. ఇందులో మట్కీలు ఉన్నాయి కాబట్టి స్పెషల్ దానికోసమని షూట్ చేశాను అనమాట. ఆ మట్కీల్లోకి ఇదేంటంటే మెయిన్ మొన్న మీకు సబ్జా ఆకు అని చెప్పాను కదా, ఆ సబ్జా ఆకు మా అత్తగారు మా పుప్పమ్మ కట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అందులో వేయటానికి ఈ మట్కీలు అనేవి అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 1 hour ముందే వాష్ చేసుకొని అక్కడ పెట్టేయాలి. ఓకేనా, బయట వాష్ చేసేసుకుంటున్నారు. అందులోకి ఏమేమి కావాలంటే అందులో కొబ్బరి, మన సోంపు అంటారు కదండి, సన్నది సోంపు, గంధము, ఇంకా కొబ్బరి ముక్కలు, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, ఇంకా సబ్జా ఆకు ముక్కలు, ఇంకా బెల్లము, వాటర్ అనమాట. వాటర్లో బెల్లం నానబెట్టి అదంతా కరిగిన తర్వాత వడగడతారనమాట. దాన్ని షర్బత్ అంటారు. అవి ఎందులో చేయాలంటే వీటిల్లోనే చేయాలండి. వీటిల్లో పోస్తారన్నమాట. పోసుకొని ఆ పీరీల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళే ముందు అయితే ఆ కుండలు మంచిగా వాష్ చేసుకున్న మా ఆప వాళ్ళు మేమందరం కలిసి వాష్ చేసుకొని గంధం అనమాట 5 కానీ 3 కానీ 3 ఫింగర్స్తో అట్లా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లా ప్రతి కుండకి అప్లై చేయాలి గంధం. మాకు గంధమేనండి ఇంపార్టెంట్. మేము అందులో చూపించాను కదా మొన్న షారాలో దట్టిలో గంధం ఎట్లా పెట్టుకెళ్ళామో సేమ్ అట్లానే ఇప్పుడు కూడా ఈ గంధాన్ని చిన్న చిన్న మట్కీలు, ఇవి చిన్నవి ఏంటంటే మన పైన తీసి పోయటానికి సబ్జాకు కట్టేసి థ్రెడ్తో కట్టి ప్రతి కుండకి అంటే ప్రతి మట్కీకి కూడా అవి సబ్జాకు కడతారండి.
ఓకేనా. అంటే మా సైడ్ ఇలా చేస్తారని నేను ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదని చెప్పి అన్నీ చూపిస్తున్నాను అనమాట. మా సాంప్రదాయాలు ఇలా జరుగుతాయని. మీ ఊర్లో ఒకవేళ ఇన్ కేస్ పీరీలు జరుగుతాయి అంటే కనుక మీ ఊర్లో ఎలా జరుగుతాయి అనేది తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ఇదిగోండి దానిలోకి కావాల్సిన అన్ని సాంబ్రాణి, అంటే సాంబ్రాణి ఎందుకు వాడతామో అక్కడ అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను. చూసేయండి. మా ఆపవాళ్ళు అయితే ఇంకా ప్రతి మట్కీకి ఆ సబ్జా ఆకు, ఇంకోటి ఉందండి, ఆ సబ్జా ఆకు ఏ థ్రెడ్తో పడితే ఆ థ్రెడ్తో కట్టారు, ఓన్లీ రెడ్ థ్రెడ్తోనే సబ్జా ఆకు కట్టేసి ప్రతి మట్కీకి మన రౌండ్గా సర్కిల్గా కట్టేస్తారనమాట. కట్టేసి పక్కన పెట్టుకుంటారు. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షర్బత్ అనేది తయారవుతుందండి. నాకు ఆ ప్రాసెస్ తెలీదు. ఇన్ కేస్ నాకు ఎప్పుడైనా ఫ్యూచర్లో చేసుకోవాల్సి వస్తుందేమోనని దగ్గరుండి ఆ ప్రాసెస్ మా అత్తగారు మా పుప్పమ్మ చేస్తుంటే చూస్తున్నాను అనమాట. ఇదిగోండి బెల్లం ఇందాక నానబెట్టారు కదా, 4 hours ముందు నానబెట్టారనమాట. అందులో మట్టి అట్లాంటివి వస్తాయి కదా బెల్లంలో, అందుకని చెప్పి దాన్ని వడగట్టుతారనమాట. నీట్గా ఒక బిందులోకి ఆ వాటర్ అనేవి వడగట్టాలి. ఏవైతే నానబెట్టిన వాటర్ ఉంటాయో అవన్నీ కూడా వడగట్టాలి. ఆ బెల్లం కూడా కరిగిపోవాలండి. ఒకవేళ ఇన్ కేస్ కరగకపోతే కనుక దాని చేతితోటే, ఇది స్పెషల్ ఏంటంటే ఇది ఏదో స్పూన్తో చేయటం అట్లా కూడా కాదు. చెయ్యి శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా చేతితోటి అవన్నీ మెదపాలన్నమాట. లోపల మొత్తం కలిసేదాకా తిప్పాలి. అప్పుడే దానికి అసలేం టేస్ట్ వస్తుంది. ఇదిగోండి బెల్లం వాటర్ కరిగినాయి కదా, దాన్ని ఒక బిందులోకి వడగడుతున్నాను అనమాట. దీనికి ఒక స్టోరీ ఉందండి. కాకపోతే నాకు హాఫే తెలుసు, ఇంకొక హాఫ్ తెలీదు. మళ్ళీ పొడి జ్ఞానంతో మీకు చెప్పకూడదు కదా నేను. దాని గురించి అసలు పీరీలు ఎందుకు చేస్తారు ఏంటనేది చెప్తా అన్నాను కదా. ఈ 7th డే 9th డే అయిన తర్వాత నేను దాని గురించి మీకు వీడియోస్ అయితే నేను షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం కుదిరితే లాస్ట్ 11th డే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నేను 7th డే 9th డే అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను, అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇన్ కేస్ అక్కడ మా షాయిన్ వాళ్ళందరూ ఉన్నారు, మా కరీం వాళ్ళందరూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి కుదిరి వీలుగుండి పంపిస్తే కనుక నేను కంపల్సరీ మీతో ఇవైతే నేను షేర్ చేసుకుంటాను. ఇదిగోండి అన్నీ బెల్లం, అంటే ఇక్కడ ముగ్గురు కలిసి చేస్తున్నారు మా ఆపవాళ్ళు, వాళ్ళందరికీ కలిపి కాబట్టి ఇంత ఇంత నానబెట్టారనమాట. బెల్లము ఆ వాటర్ అవన్నీ చాలా ఎక్కువగా నానబెట్టుకున్నాం అనమాట. మా పిల్లలు కూడా కూర్చున్నారు అక్కడే. ఇదిగోండి ఇట్లా కలపాలి. మొత్తం కలిసిన తర్వాత అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారో చూపిస్తాను. ఓకేనా. నాకు కూడా ఇవి ఒకప్పుడు తెలియదండి అసలు మట్కీలు అంటే ఏంటి, అసలు పీరీల పండుగ అంటే మా సైడ్ చేస్తారు కానీ ఏదో మా మమ్మీ వాళ్ళు బయటికి తీసుకెళ్ళగా అవే తెలుసు. కానీ మాకు ఇట్లా చేస్తారని ఇంత ఉంటుందని తెలియదండి. అది కుటుంబంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అదిగోండి బెల్లము, మన తింటాం కదా సోంపులు, సన్న సోంపులు, తర్వాత మన సబ్జా ఆకు, అవన్నీ అందులో వేయాలండి. వేసి మిక్స్ చేయాలన్నమాట బాగా. అంటే లోపలికి మనం తాగేటప్పుడు ఆ పొలుకులు అనేవి చక్కగా పళ్ళకు తగులుతాయండి, బాగా అవే టేస్ట్ వస్తాయి అనమాట. అసలు టేస్ట్ ఆటకి ఇవన్నీ కాదండి, ఒక స్పెషల్ ఉంది అందులో. అదేంటనే చూపిస్తాను ఇప్పుడు. నాతో పాటు మీరు కూడా అది చూసేయండి. ఓకేనా. ఇవన్నీ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నుప్పులు ఉంటాయి, అంటే బొగ్గులు ఉంటాయి కదండి, ఆ బొగ్గుల్ని వేడి చేసుకుని రావాలన్నమాట. బొగ్గులు పెట్టి బొగ్గుల మీద సాంబ్రాణి వేస్తాము. ఏ కుండ, ఎన్ని కుండలు అయితే ఉన్నాయో అన్ని కుండలు అన్నిటికీ కూడా ఆ సాంబ్రాణి మంచిగా, అంటే పొగ మొత్తం లోపలికి వెళ్ళిపోయేవాళ్ళండి. ఆ పొగ మొత్తం లోపలికి వెళ్ళేదాకా ఆ కుండలకి ఆ సాంబ్రాణి పట్టించేసి వెంటనే దానిపైన మూత ఒకటి ఉంటుంది కదా, ఆ మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుంటాం అనమాట. ప్రతి కుండ, అంటే చిన్నవి కావండి, పెద్ద మట్కీలు ఇందాక చూపించాను కదా, ఆ పెద్ద మట్కీలు అనమాట. అట్లా పెట్టుకుంటే అసలైన టేస్ట్ ఏంటో తెలుసా అండి, అదే ఇదిగో నేను చెప్పాను కదా అట్లా. ఇదిగో మా పుప్పమ్మ చేస్తున్నారు అట్లా. తల ఒక్కలు అంటే చాలా ఉన్నాయని చెప్పి అందరూ ఒక్కొక్క కుండ చేస్తున్నారనమాట. ఇదిగోండి మొత్తం ఆ కుండ లోపలికల్లా పొగ వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం బాగా నుప్పులు వేడి చేసేసి దాని మీద మంచి సాంబ్రాణి వేయాలండి. ఈ స్మెల్ అంతా ఆ పొగకు పట్టేసి ఆ షరబత్కి మంచిగా టేస్ట్ వచ్చిందంటే దానివల్లే వస్తుందండి. ఇదిగోండి మొత్తం పొగ పట్టించేస్తున్నాం అనమాట. వాటికి పొగ పట్టించేసి తర్వాత దానిలోకి అయితే అవైతే మేము ఇప్పుడు ఏవైతే బెల్లం వాటర్ కలుపుకున్నామో అవి అందులో పోసేసి పక్కన పెడతాము. మీకు అవి కూడా చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు. ఓకేనా. కుండ శాంతం కిందకు పెట్టాలండి, ఆ పొగ మొత్తం మంచిగా వెళ్ళాలని చెప్పి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒకటి అనిపించింది, నేను కూడా చేస్తే. అదిగోండి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మూతతో ఫాస్ట్గా అలా క్లోజ్ చేయాలన్నమాట.
అలా క్లోజ్ చేస్తే ఏంటంటే ఆ పొగ అనేది మట్కీలోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. మనం వాటర్ పోసేటప్పుడు కూడా ఆ పొగ అనేది మంచిగా మనకు కనిపిస్తుంది. అన్ని కుండలకండి, ప్రతి కుండ కానీ మంచిగా శుభ్రంగా మంచిగా ఉండి స్నానం చేసి వచ్చి ఆ కుండల్ని బయట నుంచి మట్కిలి తీసుకువచ్చి శుభ్రంగా కడిగి బయట ఒక 1 అవర్ పెట్టి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాటికైతే సాంబ్రాణి అవన్నీ పట్టించి అందులో కలిపిన వాటర్ అయితే పోస్తామన్నమాట. పోసి కొంతసేపు అక్కడే ఉంచుతాము. ఉంచిన తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. మొన్న నేను చూపించాను కదా 7th డే మేళగాళ్ళతో మేము వెళ్తాము అక్కడికి అని. వాళ్ళందరినీ పిలిపించుకొని దట్టి షారా తీసుకెళ్లేవాళ్ళు దట్టి షారా, లేదంటే కిచిడి తీసుకెళ్లేవాళ్ళు కిచిడి తీసుకొని వెళ్తారు, మట్కిలు తీసుకెళ్లేవాళ్ళు మట్కిలు తీసుకెళ్తారు. అంటే మనకి ఏదైతే మంచిగా అనుకుంటామో, మనం ఏదైతే ఇవ్వగలమని మనకు అనిపిస్తుందో అవి తీసుకెళ్ళొచ్చు. అంటే ఎవరికి ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇవ్వచ్చు, పలాందే ఇవ్వాలని అయితే ఏమీ రూల్ లేదు. ఇది కూడా నేను మీకు చూపించాను కదా ఇందాక, మీకు మట్కీల్లో అవి పోసి అది కూడా ఆ పొగ అనమాట. అట్లా వస్తేనే అది టేస్ట్ అనేది మనకి తాగినప్పుడు తెలుస్తుంది అనమాట. వెంటనే పోసేసి దాన్ని క్లోజ్ చేసిన తర్వాత ఆ మట్కీలు ఒకదానికొకటి అక్కడ పక్కన పెట్టుకోవాలండి. మెయిన్ అదేనండి. కుండకి కింద గ్రిప్ ఉండదు కదా, మంచిగా ఒక క్లాత్ పెట్టి మేము ఆ కార్నర్కి అయితే అన్నీ పెట్టేసామన్నమాట. ఎందుకంటే దేవుడికి సంబంధించింది కదండి, మళ్ళీ అటు ఇటు జరిగినా మళ్ళీ ఒక కుండకి ఇంకొకటి తగిలినా కానీ ఇది అవుతాయి అని చెప్పి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా అనుకొని మంచిగా పెట్టేశామండి. అదేంటో తెలీదు, ఈ పీరీలప్పుడు వర్షం మాత్రం భలే ఉంటుంది. కానీ ఈసారి వర్షం అంత ప్రాబ్లం చేయలేదు. ఏదో కొంతసేపు అట్లా కురిచింది, మళ్ళీ ఆగిపోయింది. 7th డే మంచిగా అయింది నాకు తెలిసి. అయితే 9th డే కూడా మా సుజాత్ నగర్లో మంచిగా జరిగిందండి. ఈసారి మాత్రం చాలా 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 మంచిగా జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది. మనస్ఫూర్తిగా అనిపించింది. వెళ్ళిన దానికి ఇది సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. అదిగోండి మట్కీలు అవన్నీ ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి అనుకోకండి. మేము ఊర్లో ఉంటాం కదా, సిటీస్లో ఉంటాం కదా, మా మరిది వాళ్ళు కానీ మేము కానీ వేరే ప్లేస్లో ఉంటాము. అక్కడికి పండగ వచ్చినప్పుడు ఒక వన్ డే ముందు వెళ్తాము. అందుకని అక్కడే ఉన్నాయి. కొంచెం మీరు ఏమనుకోకండి వస్తువులు చూసి, ఓకేనా. ఆ మట్కీలన్నీ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి మొత్తం ఇదేనండి మాకు సాంబ్రాణి. ఇల్లు మొత్తం సాంబ్రాణి వేసుకుంటామన్నమాట పీరీల దగ్గరికి వెళ్ళే ముందు. సెకండ్ వ్లాగ్ కూడా కంటిన్యూషన్ ఒక 1 డే తర్వాత వస్తుంది, ఓకేనా. ఆ వ్లాగ్ కూడా చూసేయండి. నేను 9th డే వ్లాగ్ సెకండ్ది పెడతాను. మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా. అందరికీ మరొకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లానే నన్ను ఆదరించండి.